నేనేం మాట్లాడాను, ఏం చేశాను, ఈ రోజు మీ ద్వారా చెప్తున్నాను. బరాబరి చెప్పాను. ఇంతకుముందు 10 ఇంటర్వ్యూలలో చెప్పాను, 100 ఇంటర్వ్యూలలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను ఎన్నికల వాగ్దానం చేసి మారంపల్లి గ్రామంలో ఎన్నికల సంగ్రామంలో చెప్పాను. అప్పుడు మా మేనిఫెస్టో కాదు, ఇంకొక మేనిఫెస్టో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాను, ప్రభుత్వం ఒకవేళ ఇల్లు కట్టియకపోతే ఊరుకు 10 ఇల్లు సొంతంగా ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో మొదటి స్పీచ్లో అడిగాను, దయచేసి ప్రజలు కోరుకుంటారు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చాలి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడొచ్చింది, మేం లేని రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు. ఆయన అంటే మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్లి ఆయన అయితే అయిండొచ్చు దొంగ గాని దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు, తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేం కనిపిస్తున్నాం ఇల్లు. ఈ రోజు 4 లక్షలు 20 లక్షలు కడతామని కాదు, మొత్తం కలిసింది 2,50,000. దాంట్లో మా వాటా ఉంది. వాటా ఇప్పించింది మేము. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించింది నేను. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఎవరిస్తున్నారు? ప్రధానంగా వాళ్ళు అడిగేది రూపాయికి వైద్యము, సొంత ఖర్చులతో ఇల్లు కట్టిస్తాను. నెరవేరిందా? అదే చెప్తున్నాను. నేను ఆ రోజు అనేది ప్రభుత్వం కట్టేయకపోతే కట్టిస్తానన్నా. ప్రభుత్వంతో 3,000 ఇల్లు కట్టించాను. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఈ రోజు నా చేతులు కోట్ల కొద్ది ఎల్ఓసీ ఇస్తున్నాను. అది కన్సల్టేషన్ మాత్రమే, ఇది సర్జరీలతో సాఫ్ చేస్తుంది. కాంగ్రెస్ నేతలు అన్నారంటే ఎంతమందికి ఇచ్చారు? అదే చెప్తున్నాను కదా, సుమారు కోట్ల రూపాయలు అంటున్నాను. కావాలంటే వచ్చి రిపోర్ట్ పంపిస్తాం. ఎల్ఓసీలు మొత్తం పంపిస్తాం. ఈ రోజు నాకు పవర్ ఇచ్చింది 6 నియోజకవర్గ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నాకు ఆయుష్ పోశారు. ఈ కలం సంతకం పెడితే కోట్ల రూపాయలు పేదలకు వస్తాయి. హింసలా కావచ్చు, బస్వతారకంలో కావచ్చు. ఇంకా కన్సల్టేషన్ సో ఈ వివాదం ఎట్లా ముగింది డాక్టర్? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాన్స్టిట్యూన్సీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చింది? పోలీసులు పోయట్లేదు, మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు అధికారంలో ఎవరు? మేము అడుగుతున్నది ఏంటి? అవును, రేపు తెల్లారి అడుగుతాను, చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఒకవేళ చెప్తున్నాను ఈ రోజు ఇంకొకటి, మీరు ఏదైతే తులమిస్తామన్నారు లేకపోతే ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ నాయకుల ఒక్క మెడల కూడా ఒక్క గొలుసు ఉండకూడదు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు చెప్తున్నా, ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనబడతల మెడల చైన్లు కూడా తీసుకోండి, ఏమి తప్పు లేదు. లేకపోతే ప్రభుత్వం నుంచి